మొన్న మన పేరు నాని గారు కిట్టు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే కరోనాలో మొత్తం పీకి పెట్టింది వాళ్ళే, ఇంకా ఎవరో ఏం చేయలేదన్నారు. కరోనాలో చిలకలపూడి ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే, కరోనా రాకముందే చిలకలపూడిని రెడ్ జోన్ కింద ప్రకటించేశారు. ఒక 50 కోట్ల కోసం రెడ్ జోన్ లో ప్రకటిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50 కోట్లు వస్తాయి. ఆ 50 కోట్ల కోసం ఒక్క కేసు లేకపోయినా కూడా మన రెడ్ జోన్ లో పెట్టేసి నిర్బంధించేసి మనకి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అంటరానోళ్ళు బయటకు వచ్చినట్టు మన చూశారు అక్కడ. అదొకటి. అది కాకుండా 2 బస్సులు కరోనా పేషెంట్లని చిలకలపూడిలో సెంటర్లో నుంచోబెట్టి ఇదే మైక్ లో పేర్లు అనౌన్స్ చేసి పనిమాల ఎక్కిచ్చారు. చిలకలపూడి ప్రజల మటుకి ఈ విషయం ఎప్పటికీ మర్చిపోరని పేరు నానికి చెప్తున్నా. మీరు ఏమన్నా చేయండి, మీరేం చేయలేదు. మాలాంటి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు సప్లై చేస్తారని కూడా మీరు అడ్డుకున్నారు మీ వాలంటీర్లకు పెట్టి. మీరేం చేశారంటే బెడ్లు అమ్ముకున్నారు, మెడిసిన్స్ అమ్ముకున్నారు కరోనా టైంలో. దాని నుంచి మీరేం చేయలేదు. ముందుగా మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. 74 సంవత్సరాల నవ యువకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనతో పాటు మేము కూడా చాలాసార్లు పోటీ పడేవాళ్ళం, కానీ ఆయన అంత యాక్టివ్గా అనమాట. తిరుపతి కొండ కనీసం కూర్చోకుండా 3 గంటల్లో ఎక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ వయసులో కూడా అంత ఫిట్నెస్ గా ఆయన మెయింటైన్ చేస్తడం జరుగుతుంది. మరి ఆయన జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి నూకల శేషనాయుడు గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి, మరి అలాగే రమాదేవి గారు ఇద్దరు కలిసి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒకసారి మీ అందరూ కూడా మనందరూ కూడా వారికి అభినందిద్దాం. అలాగే సభాధ్యక్షులు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు చంటి గారు, మంచిపర్ల కాశీ విశ్వనాథ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్గోలపాలెంలో మరి అక్కడ వెళ్తా ఉన్న సందర్భంలో ఇంకా తిరగాల్సిందన్నా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మరి కృష్ణ గారే ముందు అక్కడికి వెళ్దాం, చిలకలపూడి అందరూ వెయిట్ చేయడం కరెక్ట్ అని చెప్పి 8 గంటలకు బయలుదేరి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా చాలా విషయాలు మీ అందరూ తెలుసు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నికలుగా మనం అందరూ కూడా భావించాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళగా మనం మిగిలిపోతాం. చాలా దారుణాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా పెద్దలందరూ కూడా వివరించారు. నిజంగా చాలా యువతకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, నిరాశ నిస్పృహలతో వెళ్ళిపోతా ఉన్నారు. మహిళలు మేము ఇంటింటికి వెళ్ళినటువంటి సందర్భంలో నేను చూస్తా ఉన్నా. నిజంగా వాళ్ళైతే గతంలో ఇప్పటికి దాదాపు నేను 2009లో పోటీ చేశా, 14, 19 ఇది 4వసారి. ఇవాళ ఆడబిడ్డలు బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఈ 3 ప్రచారంలో నేను చూడాల. ఈసారి ప్రచారంలో ఓపెన్ గా వచ్చి చెప్తా ఉన్నారంటే ఎంత కసి వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఉందనేదానికి ఒక నిదర్శనం. ఇప్పుడే మేము ట్రాఫిక్ లో జవహర్పేట లాగితే ఒక ఆయన గబగబా బండి దిగి వచ్చి నా కిటికీ దగ్గరకు వచ్చి ప్రభుత్వం మీదే ప్రభుత్వం మీదే వచ్చేదని చెప్పి చెప్తాను. అంటే అంత కసిగా ఉన్నారు వాళ్ళు. ఇవాళ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా ఆలోచన చేశారు. ఎందుకంటే ఒక 2 పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు తక్కువేం కాదు, యువత ఉన్నటువంటి పార్టీ, ఎంతో మంది ఆవేశం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, అనుభవం ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఈ 2 కలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా మరి అవసరమైతే మరి పవన్ కళ్యాణ్ గారు బంధువులు వచ్చినప్పుడు ఆయన కలిసినప్పుడు చెప్తాం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలి, అవసరమైన ఒక మెట్టు దిగుదాం అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనుకోండి సందర్భం తెలియజేస్తారు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాజధాని ఉందా మనకి? ఎక్కడన్నా మన రాజధాని ఎక్కడండి చెప్పగలరా? ఏమన్నా చెప్పాలి గట్టిగా. ఎక్కడ కూడా ఆలోచిస్తారు. మన రాజధాని ఏమన్నా ఉందా? రాజధాని లేదు. పోలవరం
పనులు అయిపోయినాయా? పోలవరం లేదు. తాగునీళ్ళు లేవండి. అది మన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు చెప్పాడు, నేను వస్తే జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీస్తాడు, ప్రతి 2,40,000 ఉద్యోగాలు తీస్తాడు. తీసాడు ఎక్కడన్నా? జాబ్ క్యాలెండర్ రాలేదు, సాక్షి క్యాలెండర్ అయితే వచ్చింది ప్రతి సంవత్సరం. అవునా కదా? సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు. ఒకటి కాదు, మన బందరు మున్సిపల్ ఆఫీస్ ముందు మీటింగ్ లో చెప్పాడు ఎంప్లాయీస్, నేను వస్తే అదంత పెద్ద వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను. నమ్మించి మోసం చేశాను. మద్యపాన నిషేధం ఉన్నాయమ్మా, మద్యపాన నిషేధం చేసేదా? మద్యం ఏర్లే పారుతా ఉందా? మద్యంతో పాటు ఇంకేమొచ్చింది అదనంగా? గంజాయి, హెరాయిన్, డ్రగ్స్. మొన్న పట్టుబడి అసలు దిమ్మ తిరిగిపోతా ఉంది. 50,000 కోట్ల రూపాయల డ్రగ్స్ విశాఖపట్నం పోర్ట్ లో దిగినాయి అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఏంటి ఏమైపోతుంది? యువత భవిష్యత్తు ఏమైపోతుంది? ఇవాళ అందరినీ మోసం చేశాడు, అన్ని వర్గాల్ని మోసం చేశాడు. ఎస్సీని, ఎస్టీని, బీసీని దాడులు చేశారు, కేసులు పెట్టించారు. ఎస్సీ సోదరుల మీద అయితే మరి డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో చూసాం. అనంతబాబు అని ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే నో కేస్, బెయిల్ వస్తుంది, పోలీసులే వాళ్ళని ఊరేగిస్తారు. ఇవాళ చూసాం మొన్న అమర్నాథ్ గౌడ్ అనే ఒక పసికందు రేపల్లిలోనే మన దగ్గరలోనే అక్కని వేడిపిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారని చెప్పి ఆ కుర్రాన్ని తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తా ఉంటే రోడ్డు మీద ఆపేసి పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి లాక్కెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి అతను చదువుకున్న బ్యాగ్లో పుస్తకాల్లో కాగితాలు చింపి అతని నోట్లోనే కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. నిజంగా ఎంత దారుణం. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అయ్యా ఇలా జరిగిందని చెప్పి వాళ్ళ బాబాయ్ ఏదో ఎవరో చెప్తే గబగబా వెళ్తే పోలీసులు గుంటూరు తీసుకెళ్ళబోయే మేము వస్తాం అక్కడికి అన్నారు. గుంటూరు తీసుకెళ్తా ఉంటే కారులో ఎక్కించుకెళ్తా ఉంటే ఈలోపేంటి పోలీసులు దీన్ని ఆత్మహత్య కింద చిత్రీకరించాలని పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుని వెళ్తున్నాడని చెప్పి టీవీలో స్క్రోలింగ్. తీరా బాబాయ్కి అనుమానం వచ్చింది, ఇది ఏంటో తేడాగా ఉందని చెప్పి వీడియో రికార్డ్ చేశాడు. వీడియో రికార్డ్ చేస్తే పలానా రెడ్డి అనే వ్యక్తి నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్పి ఆ కుర్రోడు చెప్పాడంటే ఆ చెప్పబట్టి అదైనా నిలబడదు, లేదంటే అది కూడా ఆత్మహత్య చిత్రీకరించేశాడు. ఎందుకు చేయడు? బాబాయ్ హత్యనే చంద్రబాబు నాయుడు మీద చూడడానికి గుండెపోటు అన్నాడు, తర్వాత గొడ్ల పోటు అన్నాడు, రకరకాలు చేసిన వ్యక్తి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని మనం కానీ మళ్ళీ ముందుకు తీసుకొస్తే ఇవాళ చూడడం సొంత చెల్లెళ్ళు కొంగు చాచి అడుగుతా ఉన్నారు, మా బాబాయ్ ప్రాణాలు తీసిన వ్యక్తులకు బుద్ధి చెప్పండి అని చెప్పి పులివెందుల్లో కడప జిల్లాలోనే సొంత చెల్లెళ్ళే రోడ్డు ఎక్కారంటే ఒకసారి ఇలాంటి వ్యక్తులను మనం నమ్మొచ్చాని ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అలాగే మన మచిలీపట్నం మనం ప్రత్యేకంగా చెప్పాలా ఆయన గురించి? అందరికి పెద్ద పాలేరు ఆయనే చెప్పాడు కదా పెద్ద పాలేరు అని. ఇవాళ బందరు పట్టణానికి చేసిందే లేదు. పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ పెట్టడం, మాట్లాడడం ఇదే పని. మొన్న బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బందరు వచ్చారు. ఆయన జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తే ఎన్ని అవాస్తవమైనటువంటి విషయాలు ఇందాక నేను నూకల శేషబాబు గారు చెప్పారు, శేషనాయుడు గారు కరోనా సమయంలో ఇవాళ నేను చెప్తా ఉన్నాడు కరోనాలో అంట వాళ్ళ అబ్బాయి కరోనా వారియర్ అంట. ఏం వారియర్? కరోనా అంటించారు బందరికి. తిరుపతి ఎలక్షన్స్కి వెళ్ళి కరోనా అక్కడి నుంచి తీసుకొచ్చి బందరు ప్రజలకు అంటించి కార్పొరేటర్ చనిపోయాడు, వాళ్ళ కార్పొరేటర్ చనిపోయాడు కరోనా వల్ల, వాళ్ళ డ్రైవర్ చనిపోయాడు, సొంత డ్రైవరే. ఇవాళ ఇలా హాస్పిటల్ అంతా కూడా చాలా దారుణం ఉంది. మేము కూడా వెళ్ళాము, నేను కూడా వెళ్ళినప్పుడు నేను కూడా కిట్ వేసుకుని వెళ్ళాను హాస్పిటల్ ఏదైనా ఇమ్మీడియట్గా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన చెప్తూ అన్నాడు మన ప్రెస్ మీట్లో, మేమంటే ఇంట్లో పడుకున్నామంట, వాళ్ళ అబ్బాయి అంటే రోడ్ల మీదకి తిరిగాడట కరోనా కోసం. కరోనా కోసం మరి మీ ఇంట్లో పడుకుంటే మా మీద ఎందుకు కేసులు కట్టించాం? మా మీద కూడా కేసులు కట్టారు కరోనా సమయంలో. అంటే వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేసుకోవడానికి ఎంత దిగజారుతా ఉన్నాడు ఈ పేర్నాని గారు. ఇవాళ నిజంగా రెమిడైజర్ ఇంజక్షన్లు వేల కొన్నారు, మనోడు కూడా చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. రెమిడైజర్ ఇంజక్షన్లు వేలలో 10,000 20,000 పెట్టి రెమిడైజర్ ఇంజక్షన్లు కొన్నారు. బ్లాక్ లో అమ్మారు.
అవన్నీ వాళ్ళ హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చి బయట అమ్మినటువంటి పరిస్థితి. అట్లాగే ఒక స్కానింగ్ సెంటర్ పెట్టారండి. ఒక పాత స్కానింగ్ సెంటర్ తీసుకొచ్చి, పాత మిషన్ తీసుకొచ్చి స్కానింగ్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వచ్చి ముందు హాస్పిటల్ మిషన్ పనిచేయదు, ఎందుకంటే వీళ్ళు పని చేయనివారు. మా డబ్బులు కట్టుకుని బయట స్కాన్ తీసుకోవద్దు, అది కూడా వ్యాపారమే. వ్యాపారం చేసిన వ్యక్తులను తీసుకొచ్చి కరోనా కోసం ఏ ఇంటి కింద చెప్తారంట. కరోనా విషయంలో అబ్బాయి చేసింది 6 చనిపోయారు. నేను వెళ్ళాను హాస్పిటల్కి ఇమ్మీడియట్గా. ఆక్సిజన్ వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే వీళ్ళే ఇష్టం వచ్చినట్టు అక్కడ డాక్టర్స్ని బెదిరించడం, ఆక్సిజన్ ఉందో లేదో చూసుకునే పరిస్థితి లేదు. 6 స్పాట్లో చనిపోయారు. ఒకే టైంలో అర్ధ గంటలో 6 చనిపోయారు ఆక్సిజన్. అందుకే అది బయటికి రానివ్వకుండా చేస్తే మీడియాలో కూడా వచ్చింది ఆ రోజు. అట్లాగే నేను శ్మశానానికి వెళ్ళి చూశాను, ఎక్కడ చూసినా శవాలే. ఎందుకంటే చాలా బాధ అనిపించింది. ఏంటి ఎంత దారుణం అయిపోతా ఉంది. ఏ క్వారంటైన్ సెంటర్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టలేకపోతున్నారు? అప్పుడు నేను కలెక్టర్ గారికి వెళ్ళి ఆ రోజు మాట్లాడితే, అప్పుడు రేడియాంతులో క్వారంటైన్ సెంటర్ అని చెప్పి అక్కడ ఇక్కడ 4-5 చోట్ల పెట్టించాం. ఆ రోజు ఇవాళ నేను చెప్తున్నాను మేమేదో చేస్తామని చెప్పి, వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇవాళ ఏదో కొడుకుని ప్రమోట్ చేసుకొని వేరే రకంగా చేసుకో, సర్వీస్ చెయ్యి. ఈ డ్రామాలు ఆడతారు. పెరుగన్నం పోలీసు వాళ్ళు అక్కడ కాపలా కావాలంటే వాళ్ళ పక్కకి వెళ్ళి వాళ్ళ తిన్న పెరుగన్నం అక్కడ ఈ పెరుగన్నం తిని పేపర్లో ఫోటోలు ఇచ్చారు. అంతకంటే ఏమైనా చేశారా? డ్రామాలు, పబ్లిసిటీ పీక్. ఎవరో ముస్లిం రోడ్డు మీద ఉందంటే నేను చెప్పులు కొనిచ్చి అంటారు. 2 చెప్పులు షాబద్దు తిప్పి 100 రూపాయలు చెప్పులు కొనిచ్చి అదేదో చెప్పు, అది కూడా పబ్లిసిటీ. ఎందుకు డబ్బులు చెప్పులకి చెవిచున్నాడు, పక్కడ చెవులో లాగుకునేస్తాడు అసలు. అయితే మరి ఇలాంటి వ్యక్తులు ఇవాళ బందర్కి ఏం చేస్తారండి? ఇవాళ మనం చేసింది చాలా ఉంది, చెప్పాలంటే టైం కూడా సరిపోదు. కానీ ఒక చిన్న ఉదాహరణ నేను రామాదేవి గారు చెప్పారు. ఎందుకు బందర్ పట్టణాన్ని వెనుకబడతాను ఉంటుందనే దాని ఉద్దేశంతో నేను కూడా మనలో ఒక ఉత్సాహం తీసుకురావాలని చెప్పి యూత్ ఫెస్టివల్ పెట్టడం యువత కోసం. దాంట్లో ప్రభుత్వం ఒక్క పైసా కూడా లేదు. ఎందుకంటే మన ట్రస్ట్ ద్వారా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి 2 రోజులు భోజనాలు పెట్టించి వాళ్ళకి ఒక ఉత్సాహం తీసుకురావాలి. కొంతమందిని తీసుకొచ్చి మోటివేషన్ స్పీచెస్ కూడా ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చేసాం. అలాగే బీచ్ విషయంలో కూడా ఆ రోజున ఆ సముద్రం అన్ని ప్రాంతాలకు వెళ్ళాను. ఎందుకంటే వేరే దేశాలు మినిస్టర్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని దేశాలు టూరిజం వల్ల అభివృద్ధి చెందినాయి. అక్కడ వేరే పంట పండదు, వాళ్ళకి వేరే ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళకున్న ఏకైక వనరు ఏంటంటే టూరిజమే. టూరిజం మీద చాలా ఆదాయాలు వస్తాయి. అట్లా మన బీచ్ ఉంది, మన బీచ్ మీద ఎందుకు రావట్లేదని చెప్పి మరి ఆ రోజున ఆలోచన చేసి 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఆర్జీ చేసుకున్నారు. ఎందుకంటే అదంతా డౌన్ ఉండేది, లోగా ఉండేది. పూట వస్తే నీళ్ళు వచ్చేసాయి, అదంతా కూడా చండాలం అయిపోయేది. లోపలికి వెళ్ళాలంటే దిగి వెళ్ళాలంటే ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. దానికోసం అప్పుడు ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుందంటే ఫిల్లింగ్ చేద్దామని చెప్పి 5 అడుగుల మట్టితో ఇచ్చాం. 3.5 కోట్లు పెట్టి ఆ మట్టి అంతా కూడా ఫిల్ చేస్తే దానికి ఆ ఓళ్ళమ్మటి వెళ్ళి ఇదిగో సముద్రం అంతా మీ ఊర్లోకి వచ్చేస్తే మట్టి అంతా తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి ప్రచారం. వాళ్ళందరూ తీసుకొచ్చి మన కలెక్టరేట్ మీద కూడా కొన్నిసార్లు ధర్నాలు చేశారు. ఇవాళ ఏమైంది, మొత్తం దెబ్బలు గుడిలో లింగాన్ని కూడా కొట్టేశారు. ఇవాళ మట్టి అంటూ లేదు ఈ తీర ప్రాంతాలు ఎక్కడ కూడా. ఇవాళ మనం డైరెక్ట్ కారు సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఈ చివర ఆపేస్తే మళ్ళీ టోల్ గేట్ పెట్టేవాళ్ళు, టోల్ తీపిచ్చేసారు. అప్పుడు రూపాయి కూడా వసూలు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ పెట్టినట్టున్నారు. ఇప్పుడు 100 రూపాయలు అంత వసూలు చేస్తున్నారు. ఇవాళ ఇంకా చాలా 10 కోట్లు తీసుకొచ్చి, అంతకుముందు ఫస్ట్ ఫేజ్ లో 2.5 కోట్లు తీసుకొచ్చి ఆ గోడ కట్టించి 3.5 కోట్లతో మట్టి ఫిల్ చేసి మరొక 5 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ఒక 10 కోట్లు శాంక్షన్ చేయించాం. బీచ్ ఫెస్టివల్ పెట్టించాం, హెలికాప్టర్ రైడ్స్ పెట్టించాం. ఎందుకంటే ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. అలాగే పాండురంగ ఉత్సవం మనందరూ తెలుసు. పాండురంగది మరి మన బందర్ పట్టణానికి ప్రసిద్ధిగా ఉంది. మరి బందర్ పట్టణం ఉన్నటువంటి పాండురంగ ఉత్సవాలు కూడా చేసుకుంటే బాగుంటది. పండరీపురం తర్వాత బందర్లోనే ఉంది, అవునా? పండరీపురం తర్వాత పండరీపురం తర్వాత బందర్లోనే ఉంది. అక్కడి నుంచి కూడా చాలా మంది వస్తా ఉన్నారు, నాకు కలుస్తా ఉన్నాడు. బామిడి నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చేవాడు. మరి దానికోసం మరి ఆ రోజున పాండురంగ ఉత్సవాలు కూడా చేసుకుంటే
మరి ఎలా వ్యాపారం పెరిగిందని నాకు చెప్తా ఉన్నారు. అక్కడ షాపులు కానీ ఇవన్నీ కూడా ఎలా వృద్ధిలోకి వచ్చినాయని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా పోర్టు కోసం కూడా మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసి 25 లక్షల రూపాయలు ఎకరాకి ఇప్పించి పోర్టు పనులు స్టార్ట్ చేయించాం. ఇవాళ కంటిన్యూ చేసినట్టయితే ఆ పోర్టు ఇవాళ రన్నింగ్లోకి వచ్చి ఉండేది. 5 సంవత్సరాలు నిద్రపోయి ఎలక్షన్స్ వస్తాయని ఒక 6 నెలల ముందు మరి దాని మీద మరి తాత్కాలికంగా చూపిస్తున్నారు, ఎలక్షన్స్ కోసం మాత్రమే చూపిస్తున్నారు. అది కూడా బాలశౌరి గారు కేంద్రంలో మరి పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి కొంత డబ్బులు తీసుకొస్తే ఇవాళ ఆ డబ్బులు కమిషన్ల కోసం పనిచేస్తారు తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. మనం వచ్చిన తర్వాత కంపల్సరీ బందర్ పోర్టుని ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ డిజైన్ కన్నా కూడా మేజర్ పోర్టు కింద డెవలప్ చేసి 2 సంవత్సరాలనే ఆ పోర్టుని మరి రన్నింగ్ లో తీసుకొచ్చే విధంగా చేస్తాం. అదే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చేసుకుందాం అని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే అది ఒక హిస్టరీ, అది బుక్ అందరూ చదవాలి, ఆయన హిస్టరీ బుక్. ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టాలు, శ్రమ, ఆ రోజు ఐటీ కంపెనీలో ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి బిల్ గేట్స్ ఇన్ఫోసిస్ కంపెనీ మరి ఆయన ఢిల్లీకి వచ్చారు. వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఒక 10 నిమిషాలు టైం కావాలని అడిగితే, కష్టం అండి, చాలా ఇబ్బంది ఉంది, ఆయన బిజీగా ఉన్నారు, కష్టం అన్నారు. ఒక్క 5 మినిట్స్ ఇప్పించిన చాలా అన్నారు. సరే చివరికి సార్ లంచ్ బ్రేక్ టైంలో ఒక 5 మినిట్స్ టైం ఉందంటే 5 నిమిషాల కోసం ఆయన లోపలికి వెళ్ళి గంట సేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రెజెంటేషన్ ఆయన విని ఖచ్చితంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మాకి ఇంకొక బ్రాంచ్ లేదు, ఇంకో బ్రాంచ్ పెట్టాలని ఆలోచన వస్తున్నట్టు ఖచ్చితంగా హైదరాబాద్లో పెడతానని చెప్పడమే కాకుండా అది తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇవాళ హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే దానికి ఒక ఉదాహరణ. అలా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ఆయన పనిచేశారు. కుల మతాలకు అతీతంగా ఇవాళ ప్రపంచంలో ఆయన మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మమ్మల్ని అందరూ రానుగా రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయటం, మేము చిన్నగా నిరాదీక్షలు చేశాం. కానీ ఒక నాయకుడి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని అరెస్ట్ చేశారు, అనేక మందికి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ నాయకుడికి వచ్చినా వాళ్ళ కార్యకర్తలు నాయకులు వస్తారు. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా 80 దేశాల్లో రోడ్డు ఎక్కారంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మొదలుగా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మా అందరం కూడా ఆశీర్వదించాం పవన్ కళ్యాణ్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.